కస్టడీయా? ఈ సమయానికి మీ కస్టడీలో ఉన్న అప్రూవర్ ఉన్నాడు కదా, అతను సేఫ్గా ఉన్నాడా? వై డిడ్ యూ చెక్ ఇట్ వన్స్? సార్, అప్రూవర్ అయిన వ్యక్తి చనిపోయాడు సార్. శ్రీ, సెల్లులో ఒకటి చనిపోతే దాన్ని లాకప్ డెత్ అనేగా అంటారు. నన్ను కస్టడీలో తీసుకోవడానికి ముందు నిన్ను నువ్వు కాపాడుకో, నాకు దండేసి బలిస్తున్నట్టు చెప్పావు కదా, అలా చెప్పిన నిన్నే బలిస్తాడు ఈ పాపన్న. అంతా నేను అనుకున్నట్టు జరుగున్నట్టయితే ఆ పాపన్న చాప్టర్ క్లోజ్ చేసి వాణ్ణి జైలుకు పంపుండేవాణ్ణి. ఇదంతా ఆ సేటు వల్లే సార్. ఆట ఇప్పుడే మొదలయ్యింది. ఇక అలా చూస్తూ ఉంటే చాలు. ఇప్పుడు చేతులు కట్టుకొని నిలబడిన మన చట్టం తర్వాత వాణ్ణి చంపి గర్వంగా నిలబడుతుంది. ఏంటే కథలు చెప్తున్నావు? దొరికానని నోటికొచ్చినట్టు వాగుతున్నావా? ఏదైనా డైరెక్ట్గా చెప్పు. ఇక చెప్పడానికి ఏముంది? మా నాన్న మైండ్ సెట్ మార్చి నిన్ను డీసెంట్ గా డ్రెస్ వేసుకుని రమ్మని అన్ని సెట్ అయ్యేటప్పుడు నువ్వు నీ బుద్ధి ఏంటో చూపించావు కదా. బుద్ధి గిద్ది అనవో లాగిపెట్టి ఒకటి కొడతాను. ఇదంతా నీ బాబుతో పెట్టుకో. ఏదో హార్బర్ లో లేబర్ ని ఇంటర్వ్యూ తీస్తున్నట్టు మీ బాబు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతున్నాడు. సరే బాయ్, నేను బయలుదేరుతాను. మా నాన్నని తిడుతున్నావు కదా. ఏయ్, రెండిట్లో ఏదో ఒకటి చెప్పెళ్ళు. 2 కాదు 3 కాదు, ఒకటి చెప్తాను విను. ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఉన్నది ఇక ఎప్పుడు ఉండదు. అంటే లెట్స్ బ్రేకప్. బాయ్. బ్రేకప్ అంటే ఏంటి అర్థం? అంతా అయిపోయిందని అర్థం. పోవే పో, వెనక్కి తిరిగి చూడకుండా పో. నీకున్న బలుపు నాకు ఉంది. నేను బ్రేకప్ చేస్తున్నాను. చెప్పరా లోఫర్. గ్యారేజ్ క్లోజింగ్ టైం అన్నా. నాకు క్లోజింగ్ టైమే. రే లోఫర్, జీవితంలో ఎప్పుడైనా నువ్వు ప్రేమించావరా? లేదన్నా, నీకు తెలుసు కదన్నా. కానీ నా ఫ్రెండ్స్కి లవర్స్ ఉన్నారన్నా. సరే, బాండ్ని తీసుకురా. వచ్చేటప్పుడు ఒక ఫుల్ పట్రా. రాత్రి మొత్తం డిస్కస్ చేద్దాం. అన్నా 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 అందులో నీళ్ళు కలపలేదన్నా. రే లోఫర్, ఇప్పుడు ఇలాగే స్టార్ట్ చేయాలరా. నువ్వు నోరు మీద ఎదవా. బాస్, మీరు స్టార్ట్ చేయండి బాస్. నేను మొదలు పెడతాను గానీ ముందు నువ్వు మొదలు పెట్ట. థ్యాంక్ యూ బాస్. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం బాస్. మనసు నుంచి ప్రేమ ఇంత పొంగాలి అంటున్నారు, కానీ మనకూడదో ఇంత చిన్న లిటిల్ హార్టే కదా బాస్. బుర్రకు అర్థమయ్యేది మనసు తెలియట్లేదు, మనసుకు అర్థమయ్యేది బుర్రకు తెలియట్లేదు. అంటే ప్రేమ ఒక పెద్ద నొప్పి బాస్. ఒక అడవిలో మంట అంటుకుందంటే మనం ఆర్పగలమా బాస్? కుదరదు కదా. మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనే చేయలేము. ఈ లవ్ కూడా అంతే బాస్. ముందు ప్రేమిస్తున్నా అని చెప్తుంది, తర్వాత ఊరి మీద పడి ఏడుస్తుంది, తర్వాత వదిలేసి వెళ్ళిపోద్ది. కమల విమల మాల ప్రేమ అన్న పేరుతో నాతో తిరిగిన రోజులు తిరిగి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పేది వింటుంటే మందుని రాగా కొట్టినప్పుడు నాలుకంతా ఒకలా జివ్వుమని ఉంటది కదా, కారంగా. అలా ఉంది. ఏడవన ఆపేసి మ్యాటర్ కంటిన్యూ చేయి. బాస్, ఒక విషయం అడగనా? స్టవ్ మీద పెనం పెట్టచ్చు, పెనం మీద స్టవ్ పెట్టచ్చా? అలా అయితే మనం దాని మీద దోశ వేయగలమా? నో. అలా వేసినా కూడా మనం దాన్ని తినగలమా? నో నో నో. yes. ఒక్కటి చెప్పనా బాస్, బెదిరిపోకూడదు. ఈ బాటిల్ ఖాళీ అయ్యేలోపు ఏవైనా చెప్పొచ్చు. తర్వాత ఆ తర్వాత నేను వాగాల్సిన ఉన్నాయి కదా, అది వాగుతాను. నువ్వు బేచారవ్వకూడదు. తాగడం అంటే నేను భయపడను, మీ మాటలకు నేను భయపడిపోతానా ఏంటి? లెట్ మీ కంటిన్యూ బస్. బాస్, మన కొనే సిగరెట్ ప్యాక్ మీద డిస్క్లైమర్ ఉంటుంది కదా, తాగడం తప్పు చెప్తున్నారు, అమ్ముతున్నారు కదా. అందుకే డిసైడ్ అయిపోయాను బాస్. ఈ సొసైటీకి మంచి చేయడం కోసం నేను పిహెచ్డి చదివి డాక్టరేట్ తీసుకుని నా జీవిత లక్ష్యం ఇక అదే. ఏ లోఫర్, బాస్ గ్లాస్ గాలి అయింది, తీసి పోయిరా.
ఈ అమ్మాయిలు నిప్పుల కావాలంటే మనల్ని ఎక్కిస్తారు, వాళ్ళకి వద్దనుకో నీళ్లు పోసి ఆర్పేస్తారు, వాళ్ళకి కావాలనుకో ఆరిపోయిన దాన్ని మళ్ళీ వెలిగించి మనసుకు హద్దుకుని బయటికి రానివ్వకుండా ప్రేమలో ముంచేస్తారు. బస్ ఏం చెప్పారు బస్? శామెత శామెత. ఇన్ని రోజులు నీ వినదంతా చెత్త. ఇప్పుడు మీరు చెప్పింది ఉందే. నేను చెప్పింది కాదు, రవి చెప్పింది. ఎవరు బాస్ రవి? ఆ కొత్త కవి. రవి నా ప్రాణ స్నేహితుడు. మనం కష్టపడేటప్పుడు మన తోడు ఉండేవాడే బాస్ నిజమైన స్నేహితుడు. ఇలాంటప్పుడు ఆయన లేకపోతే ఎలాగా? రే లోఫరా, బాస్ ఫోన్ తీసుకుని ఫోన్ కొట్టరా సూర్యకి. అన్నా వాడు సూర్య కాదన్నా రవి. సూర్య రవి అంతా ఒకటే. నువ్వు నాకేం చెప్పొద్దు, నువ్వు ముందు కాల్ చేయరా. రే రే రవి, గుణ ఫోన్ చేస్తున్నాడు రా. సైలెంట్ లో పెట్టరా, ఇక్కడ ఉన్నానని తెలిస్తే చంపేస్తాడు. అన్నా రవి అన్న ఫోన్ తీయడం లేదన్నా. అప్పుడప్పుడు స్నేహితుల మధ్య కొన్ని కష్టమైన క్షణాలు కూడా ఉంటాయి. ఎంతైనా ఫ్రెండ్సే కదా. రే మళ్ళీ ఫోన్ చేయరా. పాపన్న, ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో వీడి పేరు ఉన్నా లేకపోయినా ఆ యముడు వీడిని తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ యముడికి వీడి డెడ్ బాడీ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే వాడిని చంపబోయేది నేనే అన్నా. రేయ్, వీడి ప్రాణం పోయేంత వరకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇవ్వకూడదు. అన్నా రవి క్లబ్ లో గోల్ చేస్తున్నాడన్నా, కొంచెం త్వరగా రండి అన్నా. పెద్ద గొడవ ఎలా ఉంది అన్నా, ఆ రవి క్లబ్ లో గొడవ పడుతున్నాడంట. వాడికి ఇదే పని అయిపోయింది. ఇవాళ వాడి ప్రాణాలు పోయేది నా చేతిలోనేరా. పడితిరా. మనం ఫోన్ చేస్తే తను ఫోన్ తీయదు, కానీ తను చేస్తే మనం తీయాలట. ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా తెలుసా? ఇంకా బాటిల్ కొంచెం ఉంది. బాగా తెలుసు, బాగా తెలుసా? దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన ఒక విషయం. ఈ ప్రపంచంలో బ్రేకప్ చేయాలంటే పోయిన జన్మలో జరిగిందంతా తీసుకొస్తారు. ప్యాచప్ చేయాలంటే ఇప్పుడు సిద్ధాంతాలని లోడుతారు. ఈ బ్రేకప్ ప్యాచప్ ట్రెండ్ మారుతుంది. ఇరుక్కుంటే మన బెండ్ పోతుంది. మనం ట్రెండ్ అవ్వచ్చు కానీ బెండ్ మాత్రం అవ్వకూడదు బాస్. అవ్వనులే బాస్. అప్పటి నుంచి నాకు గూగుల్ గన్ ఫోన్ వస్తుంది చూడండి బాస్. అది గూగుల్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్. నా లవ్వర్ కి నేను పెట్టిన పేరు. జీవో వచ్చేసిన గూగుల్ అనుకున్నా. అందుకే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేయకూడదని కాల్ అటెండ్ చేసేసాను. ఇప్పుడు ఎలా కాల్ చేస్తారు? బాస్. హలో 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 హలో. నువ్వు మాట్లాడినవన్నీ విన్నాను, ఎక్కువ చేయకు. హలో లొకేషన్ షేర్ చేశాను. ఇంకా అరగంట సేపులో నువ్వు ఇక్కడికి రావాలి. హలో ఏమన్నావు? నీకు పని పాట లేదని నాకు తెలుసులే, మరీ అదగారా. నాకు తెలుసు బాస్. ఒక గాలిపటం పైకి పైకి ఎగరాలంటే ఒకటి దారం మెల్లి మెల్లిగా వదలాలి. మీరు అక్కడికి వెళ్ళి దారం వదలండి, నేను ఇక్కడ వదులుతాను. ఏయ్ లోఫర్, మాట్లాడేదంతా మాట్లాడి ఇక్కడ కూర్చొని పోజులు ఇస్తున్నావా? బ్రేకప్ ప్యాకప్ అని ఏదేదో బిల్డప్లు ఇచ్చావు. ఇచ్చాను, కానీ నాకు జాలేసింది. అది సరే గాని వచ్చేసాను కదా, మ్యాటర్ ఏంటి? సెప్టెంబర్ 8 నీ బర్త్డే, అంటే ఇవాళ. నాకు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసే ఆశలు లేవు. No disturbance. Just you and me. Let's celebrate love. పొద్దున లేచిన వెంటనే ఆశగా అమ్మ అని ఎవరు పిలుస్తారు? నాకంటూ ఎవరున్నారా? లేవరా రవి, లేవరా రవి. అన్నీ నేను చూసుకుంటానని చెప్తావు కదా, ఇప్పుడు నువ్వే లేకుండా పోయావే. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావురా. వదిలేసావే రవి. అయ్యో
రాత్రి మొత్తం నీ ఫోన్ ట్రై చేసావురా రవి చూడరా నువ్వు అలా లేచి రమ్మని చెప్పరా వాడిని రే చూడరా గుణ వచ్చాడు రా రే గుణ రా రా చూడరా రే. గునా రవిని చూసుకుంటానని చెప్తావు కదా నాన్న ఇక నువ్వు రవిని చూసుకోవద్దు